హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఎబోలా లక్షణాలతో మరో 2 వ్యక్తులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కు చేరుకుంది. ఇక ఎబోలా లక్షణాల బాధితుల సంఖ్య పెరగడంతో వైద్య శాఖ అధికారులు హై అలర్ట్ అయ్యారు. ఇక బాధితులు రక్తం, లాలాజలం శాంపుల్స్ ని సేకరించి నిర్ధారణ కోసం హైదరాబాద్ లోని సిసిఎంబి ల్యాబొరేటరీకి పంపించారు. అయితే రిపోర్టు రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ పాజిటివ్ అని తేలితే తదుపరి పరీక్షల కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తారు. నుంచి నిన్న ఒకరిని తీసుకురాగా ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రి వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మనతో పాటు గాంధీ ఆసుపత్రి నోడల్ సెంటర్గా కూడా ఎబోలాకు ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రత్యేకంగా వార్డును కూడా ఏర్పాటు చేశారు. మనతో పాటు నోడల్ ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయంటారు ఇక్కడ? ప్రస్తుతానికి మన దగ్గర ఓన్లీ 2 కేసులే ఉన్నాయండి. ఫస్ట్ ఒక కేసు వచ్చింది. నిన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఇంకా 2 కేసెస్ వచ్చాయి. ఆ 2 కేసెస్లో ఒక కేసు పేషెంట్ అటెండర్, అతను కేసు కాదు, అది పేషెంట్ ఒకరు వచ్చారు, అతను అటెండర్ ఒకరు వచ్చారు. ఆ పేషెంట్ వచ్చిన వ్యక్తి ఫీవర్ అని కంప్లీట్ డాక్యుమెంట్ చేస్తారు కాబట్టి ట్రాన్సిట్ హిస్టరీ ఉంది, వేరే కంట్రీస్ నుంచి డెసిగ్నేటెడ్ కంట్రీస్ నుంచి వచ్చారని ట్రాన్సిట్ హిస్టరీ ఉందని, ఫీవర్ ఉందని మన దగ్గర పంపించారు ఎబోలా సస్పెక్ట్ చేసి. అతను ఇమీడియట్గా ఐసోలేషన్ రూమ్లో అడ్మిట్ చేసి పెట్టాము. అతను అటెండర్ ట్రాన్సిట్ హిస్టరీ ఉంది కానీ లక్షణాలు ఏమీ లేవు, సో అతన్ని హోమ్ ఐసోలేషన్కి పంపించారు. సార్, దాంతోపాటుగా హై రిస్క్ దేశాల నుంచి వచ్చారు కాబట్టి వీరికి కొంత ఫీవర్ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు వార్డ్స్కి సంబంధించి? ప్రధానంగా గాంధీ ఆసుపత్రి చాలా పెద్ద ఆసుపత్రి, వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటారు? మనకు సూపరింటెండెంట్ వాణి మేడము అండ్ డాక్టర్ సునీల్ గారు అండ్ ఆల్ ద సీనియర్ డాక్టర్స్ అందరూ కలిసి ముందుగే ప్లాన్ చేసి 7th ఫ్లోర్లో ఐసోలేషన్ వార్డ్ అనేది డెసిగ్నేట్ చేసి తయారు చేసి పెట్టారండి. అక్కడ 8 to 10 ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ విత్ వేరే వార్డ్స్ అన్నిటికీ దూరంగా. మనం ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని ఆ రూమ్స్లో అరేంజ్ చేసి పెట్టాము. వాళ్ళని అక్కడే ట్రీట్ చేస్తున్నాము. అదే ఫ్లోర్లో మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు టెస్టింగ్ కూడా చేసి శాంపుల్ కలెక్షన్ చేసి సిసిఎంబికి టెస్టింగ్కి పంపిస్తున్నాము. సార్, మీరు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు వార్డులోకి వెళ్ళేటప్పుడు? అందరూ ఆ వార్డ్ లోపల ఎవరు ఎంటర్ అయినా సరే, డాక్టర్, పారామెడికల్స్, సెక్యూరిటీ, ఎనీబడి, బయోమెడికల్ వేస్ట్ అందరూ పీపీ గౌన్స్ వేసుకొని డాఫింగ్ జాగ్రత్తలు తీసుకుంటూ గ్లౌజ్, గాగుల్స్ అన్నీ తీసుకొని ఆల్ ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ మెజర్స్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ గైడ్లైన్స్, శాంపిలింగ్, కలెక్టింగ్ చేస్తున్నాము. సార్, పొద్దున 2 అడ్మిట్ అయ్యారు కదా, వారి కండిషన్ ఎలా ఉందంటారు? ఒకరే అడ్మిట్ అయ్యారు సార్ పొద్దున. ఆ కండిషన్ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఫీవర్ కూడా ఏమి రికార్డ్ కాలేదు ఇప్పుడు, అండ్ కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంది అతనితో. సార్, వాళ్ళ హెల్త్ రికార్డ్ ఎలా ఉంది? హెల్త్ హిస్టరీ ఎట్లా ఉంది? ట్రావెలింగ్ హిస్టరీ ఎలా ఉందంటారు? ఆ ట్రావెలింగ్ హిస్టరీ అనేది మనము ఓన్లీ ఆ పలానా నేటివ్ నుంచి వచ్చినట్టే మనకు తెలుస్తుంది. ఫర్దర్ హిస్టరీ విల్ బి విత్ ద ఎయిర్పోర్ట్ అండ్ అదర్ పీపుల్. ఇక్కడ క్లినికల్ హిస్టరీ మాత్రం బాగా స్టేబుల్గానే ఉన్నారు. ఎలాంటి లక్షణాలు మళ్ళీ ఇంకా రికార్డ్ కాలేదు, కొత్త లక్షణాలు ఏవి రికార్డ్ కాలేదు. పాత లక్షణాలు ఫీవర్ అని చెప్పారు, అది కూడా తగ్గిపోయింది. సో మనం అబ్జర్వేషన్లో మానిటర్ చేస్తున్నాము. సిసిఎంబి రిపోర్ట్ ఇచ్చినాక కన్ఫర్మేషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు మనం ఇక్కడే పెట్టి ఐసోలేషన్లో ట్రీట్మెంట్ ఇస్తాం. రిపోర్ట్ వచ్చాకనే నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేస్తాం. దాంతోపాటుగా ల్యాబ్కి సంబంధించి మైక్రోబయాలజిస్ట్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లా శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు? మనం కరోనా సమయంలో కూడా చూసాము, మొదటి కేసు నమోదైనటువంటి సందర్భం ఆనాడు కూడా సస్పెక్టెడ్ కేసు మాత్రమే మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఇది కూడా సస్పెక్టెడ్ కేసెస్ కాబట్టి ల్యాబ్కి సంబంధించి శాంపిల్ కలెక్షన్స్ కూడా ఎలా తీస్తూ ఉన్నారు? ఇప్పుడున్న కేసెస్ కూడా సస్పెక్టెడ్ కేసెసే. సో వాటి నుంచి శాంపుల్స్ ఏంటంటే బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్, నాసోఫారింజియల్ స్వాబ్, అవి మేము సిసిఎంబికి పంపిస్తున్నాము. సో పేషెంట్ శాంపుల్ తీసుకునే ముందు టెక్నీషియన్ ఏంటంటే పూర్తి పీపీఈ ఎక్విప్మెంట్ అని అంటారు. సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో అదేంటంటే గౌన్ వేసుకోవడం, క్యాప్ పెట్టుకోవడం, గాగుల్స్ పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం, గ్లవ్ వేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వేసుకొని టెక్నీషియన్ పేషెంట్ దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి శాంపుల్ తీసుకుంటాడు. ఓకే, శాంపుల్ తీసుకొని అవి జిప్లాక్ కవర్స్ ఉంటాయి అన్నట్టు, జిప్లాక్ కవర్స్లో పెట్టేసి ట్రిపుల్ ప్యాకింగ్ అని ఉంటుంది, ట్రిపుల్ ప్యాకింగ్ చేసేసి అది మేము సిసిఎంబికి పంపిస్తున్నాం. అక్కడ సిసిఎంబిలో వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మాకు 24 to 48 అవర్స్లో రిజల్ట్ మాకు. సార్, ఒకవేళ శాంపిల్స్కి సంబంధించి సిసిఎంబికి కాకుండా పూణేకి ఏమైనా పంపిస్తూ ఉన్నారా? ఇప్పటివరకైతే పూణేకి ఏం పంపించలేదండి, సిసిఎంబికి పంపించేస్తున్నాం. సిసిఎంబి నుంచి ఏదైనా పంపించాలని చెప్పి మాకేమైనా ఆర్డర్స్ వస్తే అప్పుడు పూణేకి పంపిస్తాం. ఓకే.
సార్ నాకు డౌట్ సార్, చివరిగా ఒకటి చెప్పండి. గాంధీ ఆసుపత్రిలో చాలా మంది పేషెంట్స్ వస్తుపోతూ ఉంటారు, సస్పెక్టెడ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం గాంధీ హాస్పిటల్ పరంగా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? సార్, ఇప్పుడు ఎప్పుడైనా పేషెంట్ మనకు ఎవరైనా ఇట్లా సస్పెక్టెడ్ వస్తే వాళ్ళకి జనరల్ పాపులేషన్ నుంచి ఎంట్రీ లేదండి, వాళ్ళకి సపరేట్ ఎంట్రీ పెట్టాము. హాస్పిటల్ లోపలికి సపరేట్ లిఫ్ట్ డెసిగ్నేట్ చేసి పెట్టాము. ఆ ఎంట్రీ పాయింట్ నుంచి ఆ డెసిగ్నేట్ నుంచి డైరెక్ట్గా 7th ఫ్లోర్కి వెళ్ళిపోతారు. ఆ పాత్వే అన్ని జనరల్ పాపులేషన్కి వేరే వాళ్ళందరికీ ఎవరికి అలౌడ్ లేదు. అండ్ ప్రతిసారి ఎప్పుడైనా పేషెంట్ వచ్చి పైకి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే ఆ ప్రాసెస్ అతను ఏ దారి అయితే వెళ్తాడో అది ఇమీడియట్గా డీశానిటైజ్ చేయబడుతుంది. ఇది మనం చూస్తా ఉన్నాము. గాంధీ ఆసుపత్రికి సంబంధించి సస్పెక్టెడ్ కేసెస్ ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. సపరేట్ ఈ సస్పెక్టెడ్ కేసెస్కి సంబంధించి సస్పెక్టెడ్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి సపరేట్ రూట్ వేని ఏర్పాటు చేసినట్టు, దాంతోపాటుగా సపరేట్ లిఫ్ట్ వాడుతున్నట్టు కూడా వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. కరోనా సమయంలో మనం ఎలా చూసాము, పీపీ కిట్స్ చేసుకొని శాంపిల్స్ కలెక్ట్ చేయడము, సిమ్టమాటిక్ ఉన్నటువంటి పేషెంట్స్ వారికి ట్రీట్మెంట్ అందించడము, వీటన్నిటి కూడా మనం కరోనా సమయంలో చూసాము. మళ్ళీ తిరిగి ఎబోలా సస్పెక్టెడ్ కేసెస్ వస్తున్నటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రి నోడల్ సెంటర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పేషెంట్స్కి సంబంధించి వైద్య ఏదైతే ట్రీట్మెంట్ అందించినటువంటి వైద్యులు తిరిగి పీపీ కిట్స్ని వాడుతూ ఉన్నారు, గ్లౌజులు వాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా సపరేట్ సిబ్బంది దీనికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా సపరేట్ రూట్ వే ఏర్పాటు చేయడం జరిగింది, సపరేట్ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగింది, సపరేట్ ల్యాబ్ ద్వారా వారికి శాంపిల్స్ కలెక్షన్స్ కూడా చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు గాంధీ ఆసుపత్రిలో ఎంత అప్రమత్తతగా వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సరౌండింగ్స్కి సంబంధించినటువంటి ఎవరైనా సరే పేషెంట్స్ ఆ 7th ఫ్లోర్కి వెళ్ళనీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని పెట్టి ఆ వార్డుకు సంబంధించి కావచ్చు ఆ ఫ్లోర్కి వెళ్లకుండా అడ్డుకుంటా ఉన్నారు. మొత్తం మీద గాంధీ ఆసుపత్రిలో సస్పెక్టెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒకవేళ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా ఎలా యాక్షన్ తీసుకోవాలి అనే సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం మనకు కల్పిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ తేజతో వంశీకృష్ణ, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.